ఇంకోటి ఈ మధ్యలో ఒక అఘోరి ఒక ఆమె మొత్తం హల్చల్ చేసింది, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె. అసలు ఆమె గురించి మీకు ఏమైనా తెలుసా? ఆవిడ అఘోరి అంటే ఆవిడ కోసం నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసినంత ఈ మధ్యన ఆవిడని చూస్తున్నాను. ఆవిడ కొంతమంది ఏమో ట్రాన్స్జెండర్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, ఏదేదో పుకార్లు పెట్టారు. అవన్నీ మనకు అనవసరం. అఘోరి అంటే ట్రాన్స్జెండరా లేకపోతే పురుషుడా స్త్రీ అవన్నీ అనవసరం. అఘోరి అంటే అఘోరి, ఇంకంతే. ఆవిడ ధర్మం కోసం పోరాడాలనుకుంటుంది. ఆవిడ నాకులాగే నాకంటే ఎక్కువగా ఆవిడికి మనసు గాయపడింది. హిందూ దేవాలయాల్లో మసీదులు ఏంటండి? మసీదుల్లో దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా? మన దేవాలయాలు పగలగొట్టే మసీదులు కట్టారు, మన దేవాలయాలు భూములు కబ్జా చేసి చర్చిలు కట్టారు. మరి ఇది తప్పెందుకు అవుతుంది ఆవిడ ఆ మాట అంటే? మా దేవాలయంలో మసీదు ఉంది కూలగొడతానన్నది తప్పే ఉంది అన్న మాటలో. నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద ఎవడో వచ్చి రేకుల చెట్టు బిల్డింగ్ కట్టేస్తే నువ్వు ఊరుకుంటావేట్రా? నీ పొలంలోకి వచ్చి ఇంకొకటి వచ్చి కబ్జా చేస్తే ఊరుకుంటావు నువ్వు? చెంటు భూమి కబ్జా చేస్తే ఊరుకుంటావు అంతే. నీ పక్క సందులో చీపురు కట్టి ఎలాగొస్తే ఊరుకోరిళ్ళు. పక్కోడు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఈ స్థలంలో గజం కలిసిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ కోర్టులకు ఎక్కేస్తారు. మన భూమిని మన దేవాలయాన్ని మరి వాళ్ళు కబ్జా చేసేటప్పుడు అడిగితే ప్రశ్నించే తప్ప గాన్ చెట్టాలని ఉంది. అలాగా నాగసాధులు అంటే అసలు ఎవరు? నాగసాధులు అంటే గంజాయి కొట్టడాలు ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. అసలు నాగసాధులు అంటే ఎవరు? అసలు నిరంతరం వాళ్ళు శివారాధనలో ఉంటారండి. ఇంకా వాళ్ళు ఈ మొత్తం మనం ఏవైతే తింటున్నామో అవి దూరంగా ఉండి వాళ్ళు ధ్యానంలో ఉండి ఇంకా శివారాధనలో లీలమైపోయి ఇంకా దేశం కోసం ధర్మం కోసం నా జీవితాన్ని అన్నింటినీ విడిచిపెట్టేస్తారు. వాళ్ళకు కోపం వచ్చింది అంటే ఎందుకు వచ్చిందంటే ధర్మం నాశనం అయిపోతేనే కోపం వస్తుంది. ఇప్పుడు ఆ అఘోరి కోసం మాట్లాడారు. ఆ అఘోరి మనకి ఎవరికో తెలియదు ఇప్పుడు వరకు కూడా. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రాలోని విపరీతమైన దాడులు జరిగి హిందూ దేవాలయాలు నాశనం అయిపోయినాయి. సోషల్ మీడియా ద్వారా ఆమెకు తెలిసింది, వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా దేవాలయాల మీద చాలా దాడులు జరిగినాయి. అవును, ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చింది. ముత్యాలమ్మ తల్లి టెంపులే కాదు, చాలా చాలా జరిగినాయి. హిందువులు ఆడవాళ్ళను కూడా కొట్టారు, రత్తాలు వచ్చేలా కొట్టారుగా ఈ హైదరాబాద్ లో. ఫస్ట్ ఎంట్రీ దీపావళికి ఎప్పుడు హనుమాన్ చాలీసా చదివారని ముస్లిం వాళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద దాడులు చేశారు, రత్తాలు వచ్చేలా కొట్టేశారు. ఇవన్నీ చూసి ఆవిడ బయటకు వచ్చింది. మళ్ళీ ఆవిడని విమర్శించారేంటి? అఘోరికి కోపం ఉంటది, కోపం ఉంటేనే అఘోరి. ఇప్పుడు నాగసాధులు గంజాయి ఇవన్నీ కొడతారు, ప్రాబ్లం ఉండదు. అట్లా అది వాళ్ళ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు ధ్యానంలో ఉండి నిరంతరం వాళ్ళు ఆ శివారాధనలో ఉంటారు కాబట్టి వాళ్ళు గంజాయి కాల్చుకుంటారు, తప్పేముంది? నా విషయంలో అయితే తప్పు కాదు.